ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో వక్రించిన గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు. అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ధనలాభం సూచిస్తోంది. ఏ విధంగా చూసినా సరే ఈ వారం మేషరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇటు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, అటు వ్యాపారంలో కావచ్చు, ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్ అవి పక్కన పెడితే ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి మారవచ్చు. ఎందుకంటే నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే గృహయోగం, వాహన యోగం ఉంది. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. వ్యాపారపరంగా మీకున్న తెలివితేటలతోటి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సహోదరి సహోదర వర్గం, ఎంప్లాయీస్ కావచ్చు, అందరి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించిన విధంగా ఈ వారం ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా సరే ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల ఇంత వచ్చిందని సంతోషపడతారు. సంతానం బాగుంటుంది. వారి పురోగతి కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మోకాల నొప్పులకు సంబంధించింది కావచ్చు, కీళ్ళ నొప్పులకు సంబంధించింది, వెన్నునొప్పులకు సంబంధించింది ఇబ్బంది పెడతాయి. ఏలినాట్స్ అని 2025లో స్టార్ట్ అవబోతోంది. అది దాని ఎఫెక్టు ఒక 1 ఇయర్ ముందు నుంచే మనకు ఉంటుంది. 6 మాసాల నుంచి 8 మాసాల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపాలు, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఇవన్నీ ఏంటంటే ఏలినాట్స్ని స్టార్ట్ అయిపోయాక చేసుకోవడమా అనేది ఉంటుంది కాదు. దానికి ముందు ప్రికాషన్స్గా చేసుకోవడం అనేది చెప్పదగినది. అలాగే ఇంటి నిర్మాణం కోసం హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అలాగే విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. ఏదైనా సరే ఎడ్యుకేషన్ పరంగా వారు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా లభిస్తుంది. స్టూడెంట్ వీసా, ఎడ్యుకేషన్ వీసా, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి H1B వీసా కూడా లభిస్తుంది. అక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది అయితే కొన్ని 2-3 సంవత్సరాలుగా కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుత కాలపరం ప్రకారం ఉద్యోగాలు అక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి. అయితే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. కాకపోతే ఈ వారం మటుకి వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే ప్రయత్నం లేకుండా ఏమీ చేయలేం కాబట్టి. సో ప్రయత్నం లోపం లేకుండా చేయండి. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే నలుగురు ఏడుపు అనేది కూడా ఉంటుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరొక్కరే అందరికీ సమానం, 10 మందితో సమానంగా మీరున్నారు, అందరూ మిమ్మల్నే పొగుడుతున్నారు అనే భావన ఏర్పడుతుంది. దాని వెనుకున్న మీ కష్టం తెలియదు. ఎందుకంటే ఏది ఒకరి కోసం ఆశించరు, మీకు మీరుగానే వెళ్తారు. 10 మంది బాగుండాలని కోరుకుంటారు తప్పితే కానీ మీరు బాగుండాలి, మీరే బాగుండాలి, అన్నీ మనకే రావాలని ఏ రోజు మీకు ఉండదు. దానివల్లనే పేరు ప్రఖ్యాతలను ఎక్కువగా లభిస్తాయి. అలాగే ఉండండి. దానివల్ల భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నం విషయంలో ఎటువంటి లోటు లేకుండా మంచి సంబంధం కుదిరినని
సంతోషపడతారు. ఎందుకంటే ఇదివరకు ఎన్నో సంబంధాలు చూసాం, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చదు. కాకపోతే ఈసారి మటుకి మంచి సంబంధం కుదిరిన సంతోషపడతారు. ఏదైనా లేట్ అయినా సరే మన మంచికే అని సర్దిపెట్టుకుంటారు. ఎందుకంటే లేట్ అయినా మంచి సంబంధం కుదిరింది కాబట్టి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి కాలభైరవ అష్టకం చదువుకోవడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులు వెలిగించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఎక్కువ అవుతాయి. అలాగే వ్యయం మటుకి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ధనానికంటే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లల చదువు విషయమై ఖర్చు ఎక్కువ పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తోంది. రూపాయి అయ్యే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంకా ఏ విధంగానే కావచ్చు. పిల్లల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అయితే ఒకరికి డబ్బు ఇచ్చి అది రిటర్న్ రాక ఇబ్బంది పడతారు. అందుకే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. డబ్బులు అయితే తిరిగి వస్తాయి, కానీ సమయానికి రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మొహమాటం మనం ఏమీ చెప్పలేము, అడగలేము. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ఇచ్చే విషయంలో కావచ్చు, తీసుకునే విషయంలో కావచ్చు జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏదైనా అధిగమించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారంలో బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే సినీ కళారంగంలో ఉన్నవారికి, బ్యూటిషియన్స్కి, బూటిక్స్కి, వీరికి ఈ మధ్య బాగుందని చెప్పచ్చు. అయితే ఎన్ని ఉన్నా కొన్ని అవమానాలు అనేది పడవలసి ఉంటుంది. కాబట్టి ఇటు సహోదరుల మధ్య కావచ్చు, లేదంటే తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఏదైనా సరే కింద స్థాయి కావచ్చు, పై స్థాయి కావచ్చు, చిన్నపాటి మాట పట్టింపులు కానీ, డిస్కషన్స్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే మనకెందుకు, మన పని మనం చేసుకుని వెళ్దామని ఉండడం మంచిది. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. నష్టాలు అయితే ఉండవు. లాభాల మటుకు వచ్చిన దానికి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చు అధికంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగం వారికి పర్వాలేదు అనిపించవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం పర్వాలేదు. అలాగే గృహ నిర్మాణం, భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ వారం సానుకూలపడతాయి. వాహన యోగం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ యోగం కనిపిస్తోంది. అయితే చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. విద్యలో ఏ ఆటంకాలు లేకుండా దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతోటి, శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎటువంటి నరదిష్టి ఉన్నా కానివ్వండి, దర్శించిన ఆటంకాలు ఎదురైనా సరే కాలభైరవ స్తోత్రం చదువుకుని కాలభైరవ రూపం ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వాటిని పక్కన పెట్టి మీకున్న ధైర్యంతో ముందుకు సాగుతారు. వాటి వల్లనే ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా సరే ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడానికి మీరు చేసే కృషి ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకుంటారు, రేపు చేద్దాం అనుకున్న పని ఎల్లుండి చేద్దాం అనుకుంటారు. నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా అలాగే ఉండడం చెప్పదగినది. ఎందుకంటే వృత్తిలో ఎంత చురుగ్గా పాల్గొంటారో ఇంట్లో మటుకి అంత నీరసంగా ఉంటారు.
కాబట్టి ఈ వారం 2 విధాలుగా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే ఇంట్లో చిన్నపాటి విభేదాలను చెప్పడం కానీ చిన్న చిన్న ఘర్షణలు ఏదో ఒక విధంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వ్యాపారపరంగా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్ మంజూరు అవుతుంది. నూతన వ్యాపారాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాలనే దృష్టి సారించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాహన యోగం, గృహయోగం ఉంది. ఏది ఏమైనా ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు లాభసాటిగానే ఉంటాయి. అయితే డాక్యుమెంట్స్ చూసుకుని కొనడం కానీ అమ్మడం కానీ చేయండి. దానివల్ల ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. వారి సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఉంటుంది. దానివలన సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎందుకంటే మీరు ఇంట్లో ఎంత కష్టపడతారో బయట కూడా అంతే కష్టపడతారు. ఫలితాలు అనేది పరమేశ్వరుడు చూసుకుంటాడు. కష్టపడదాం అని ఆలోచిస్తారు. ఎప్పుడైతే మీరు కష్టపడతారో దానికి తగ్గిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ మొత్తం మీద వ్యాపార రొటేషన్స్ మటుకి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. భాగస్వామి వ్యాపారాల కంటే మీకు మీరుగా చేసిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సినిమా రంగం వారికి, కళారంగం వారికి, బ్యూటీషియన్స్కి, అలాగే బొటిక్స్ ఉన్న వాళ్ళకి, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేసి బుధవారం నాడు వినాయకుడికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే గణపతికి గకారక అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ఈ వారం లాభసాటిగా ఉంటుంది. ఏదేమైనా సరే మునుపటి వారాల కంటే ఈ వారం వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దానికి తగినట్టుగానే లాభాలు కూడా ఈ వారం బాగుంటాయని చెప్పచ్చు. ప్రారంభంలోనే మంచి లాభాలు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మార్పులు ఏమీ చోటు చేసుకోవు. ఉన్న ఉద్యోగంలోనే స్థిరత్వం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు ఎలాగో మీకు ఉంటాయి. కాకపోతే ఇంత సాధించాం, ఇంకా ఏదో సాధించాలన్న తపన మనకి ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. అయితే నూతన వ్యాపారాలు పెట్టేటప్పుడు భాగస్వామి వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా పెట్టుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో పెట్టే వ్యాపారాలు నామమాత్రంగా ఉంటుంది. అయితే కొంతమంది పార్ట్నర్షిప్లో ఉంటారు, కొంతమంది సింగిల్గా ఉంటారు. పార్ట్నర్షిప్ లేకుండా కొన్ని బిజినెస్లు కూడా చేయలేం. కాబట్టి డబ్బు వ్యవహార విషయాలలో, ఫైనాన్షియల్ విషయంలో 1-2 సార్లు క్లారిటీగా ఉండడం చెప్పదగినది. ఎందుకంటే రేపు పొద్దున మనస్పర్ధలు లేకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఈసారి బాగుందని చెప్పవచ్చు. ఎన్నడూ లేని విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తాయి. అధిక స్ట్రెస్ కనిపిస్తోంది. స్ట్రెస్కి గురి కాకుండా చూడడం అని చెప్పదగినది. ఎందుకంటే అందరూ వారానికి 40 గంటలు 50 గంటలు పనిచేస్తే మీరు 70-80 గంటలు పనిచేస్తారు. కష్టపడాలి. ఆ కష్టానికి తగ్గిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. కానీ దాని తగ్గట్టుగా ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి. దాని తగిన విధంగా చూసుకోండి. అలాగే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, బర్గర్స్, పిజ్జా, అంటే వీటి గురించి నేను చెప్పడం లేదు. జంక్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉన్నట్లయితే, ఆయిల్ ఫుడ్స్కి దూరంగా ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ కానివ్వచ్చు, లేదంటే కడుపు సంబంధించిన
ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, లేకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం బాగుంది, కష్టపడి చదవండి, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఏ పని చేసినా ఈ వారం వీరికి బాగుందనే చెప్పవచ్చు. సహోదరి మధ్య మంచి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు. వారి వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, బెనిఫిట్ కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తున్నా సరే ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ కూడా బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ కలలుకుంటున్న వారికి ఈ వారం రియల్ ఎస్టేట్లో కొంత శుభసూచకంగా చెప్పచ్చు. ఫ్లాట్ సేల్స్ అవుతాయి, లేదా అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ఆ రోజున ఏదైనా గుడిలో పులిహార కానీ దద్దోజన కానీ లేదా ఓ 4 చపాతీలు చేసి సునకానికి పెట్టండి. దాని వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి కూడా. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సగం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, సగం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముందుగా మిశ్రమ ఫలితాలు ఏంటంటే ఆస్తి వ్యవహార విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇల్లు లేదా స్థలం, ఆస్తి ఏదైనా అమ్మవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీటి విషయంలో అమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఈసారి అమ్మేమంటే మళ్ళీ కొనగలమా లేదా అని ఆలోచన చేసుకుని అవసరమైతే తప్ప స్థిర చరాస్తులను అమ్మకపోవడం అనేది చెప్పదగినది. రెండవది, సంతానం యొక్క భవిష్యత్తు మీద దృష్టి సారించాలి. ఎందుకంటే మీకున్న స్కెడ్యూల్ కానివ్వండి, ఎంతో బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పేరు ప్రఖ్యాతులు అన్నీ బాగుంటాయి. కానీ సంతానం, కుటుంబం వచ్చేసరికి కొంత చిన్న చూపు అవ్వచ్చు, ఇబ్బంది నేను చెప్పలేను. కానీ అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి వృత్తిపరంగా ఎంత ప్రేమిస్తారో కుటుంబాన్ని కూడా అలాగే చూసుకోవడం చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వ్యాపారపరంగా బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్ వారికి, అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, వూల్ వ్యాపారస్తులకు, కాటన్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ బొటిక్స్ వాళ్ళకి, అలాగే ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. సినిమా కళారంగం వారికి కూడా ఈ వారం ఒక మోస్తరుగా ఉందని చెప్పవచ్చు. అయితే సినిమా కళారంగం వారికి కష్టపడిన దానికంటే ఫలితం తక్కువగానే ఉంటుంది. అయ్యో కష్టపడ్డాము, ఫలితం తక్కువగా వచ్చింది అనుకోకండి. ఇప్పుడు మీరు కష్టపడిన దానికి భవిష్యత్తులో మీకు బాగుంటుంది. కాబట్టి కష్టాన్ని నమ్ముకుని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాహన యోగం ఉంది. ఇంటి నిర్మాణం కోసం లేదా ఫ్లాట్ కొనాలనుకున్న వాళ్ళకి లోన్ మంజూరు అవుతుంది. లోన్ విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఈ వారం బాగుంది. వ్యాపార పరంగా బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. పిల్లల సంతాన భాగం బాగుంటుంది. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. వీసా, H1B, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగినది. అలాగే ఇంట్లో ప్రశాంతత కోసం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేసి సాయంత్రం పూట గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమలుక తైలంతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దానివల్ల మరిన్ని ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సౌర కంకణం ధరించడం చెప్పదగిన విషయం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి సౌర కంకణం ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం ఇంకా బాగుంటుంది. మేధాశక్తి పెరుగుతుంది. మీకున్న తెలివితేటలతో ఎన్నో విజయాలు సాధిస్తారు.
ఎందుకంటే అందరికంటే 10 అడుగులు మీరు ముందు ఉంటారు. మీ సమయస్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు చెప్పే మాటలు ప్రతి ఒక్కరూ నమ్మే విధంగా ఉంటుంది. మీరు అలాగే ప్రవర్తిస్తారు కూడా. మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార పరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా బిజినెస్లో చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, ఫినాన్స్ సెక్టర్స్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, వీళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఎలా మేనేజ్ చేయాలి అనే భావన, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విధంగా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రాజెక్ట్ మేనేజర్స్ కావచ్చు, ఫైనాన్స్ సెక్టర్స్ కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాగుందని చెప్పచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీసా కోసం, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మనకి తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న గవర్నమెంట్ ప్రాజెక్టు కావచ్చు, లేదంటే ఉద్యోగం సంబంధించిన ఫైల్ కావచ్చు, ఈ వారం ముందుకి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద ఫైల్ మీకు ముందుకు వచ్చి కంప్లీట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వాటి మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాల్లో ఘనంగా నిర్వహించాలని చూస్తారు. శుభకార్యాలు చేయాలని యోచన చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వారి విద్య పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఎన్నడూ లేని విధంగా సంతానాభివృద్ధి బాగుంది, సంతోషపడతారు కూడా. పెద్దవారితో గౌరవ మర్యాదలతో సత్కరిస్తారు. అది మీ మేధస్సు కావచ్చు, లేదా మీ వంశాభివృద్ధి బాగుంటుంది. సంబంధాల విషయంలో 1-4 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధం వచ్చినప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే, ఎవరో ఒకరు తగ్గడం కావచ్చు. ఎందుకంటే మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చేది మనకు నచ్చదు. కాబట్టి ఈ విషయంలో జాతక పరిశీలన అన్ని చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీదే పై చేయి ఉంటుంది. అన్నీ మనకే తెలుసు, నేను చెప్పిందే వేదం అని కాకుండా ఇద్దరు మాట్లాడుకుని ఒక మాట మీద వెళ్ళినట్లయితే దాంపత్య జీవితం బాగుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఇద్దరు కలిసి. కాబట్టి ఒకరి మీద ఒకరి నమ్మకంతో ఒకే మాటకి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి గకారక అష్టోత్తరంతో పూజించండి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మన సంకల్పం సిద్ధిరస్సు అన్నట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. ఎందుకంటే ఏది చేసినా ఆ పరమేశ్వరార్పణ వస్తువు. కాబట్టి పరమేశ్వరుడికి, సర్వేశ్వరుడికి మనకి తోచిన విధంగా దండం పెట్టుకుంటే ఆయనే కరుణిస్తాడు. కాబట్టి కష్టే ఫలి, మన పని మనం చేద్దాం, మిగతాది పరమేశ్వరుడికి వదిలేయండి. కాబట్టి ఈ వారం మొత్తం మీద అన్ని శుభసూచకాలే ఉన్నాయి. కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చితకాలు ఏమైనా ఉంటే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. దానివల్ల నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అయితే కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు. ₹1 వస్తే ₹2 ఖర్చు అవుతుంది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు చూసుకోండి. ఎందుకంటే డబ్బు వచ్చేస్తుంది, ఓకే రేపు మళ్ళీ డబ్బు వస్తుంది, ముందు ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. రేపటికంటూ ఉంచండి. రేపటిగా చూసుకోండి. అంతేగాని రేపటిది ఇవాళ వస్తుంది, ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అని కాకుండా, ఏ పూటకు ఆ పూటని కాకుండా డబ్బు విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. ఎందుకంటే
ఈ వారం అధిక వ్యయ సూచన కనిపిస్తోంది, అధికంగా ఉంది. అది ఎలా అని నేను చెప్పలేను. కాబట్టి డబ్బుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. అప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. బ్యూటీ పార్లర్ వారికి, డర్మటాలజిస్ట్ వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్ ముఖ్యంగా వీళ్ళకి బాగుందని చెప్పవచ్చు. బ్యూటిషియన్స్కి, బొటిక్స్ వాళ్ళకి, ఫ్యాషన్ జ్యువెలరీ వీళ్ళకి ఈ వారం కూడా చాలా బాగుందని చెప్పచ్చు. ఏది ఏమైనా సరే వ్యాపార పరంగా విస్తరణ కోసం చేసే వారికి ఈ వారం బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అంతగా బాగాలేదు. ఎందుకంటే వచ్చిన దానికంటే నష్టం ఎక్కువ కనిపిస్తోంది. రానున్న రోజులు కూడా కొంచెం కఠినంగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మానసిక వేదన ఎక్కువ ఉంటుంది. ఏ తప్పు చేయకపోయినా ఏదో అన్నారు, ఎవరో అన్నారు, ఏదో చేశారన్న భావన ఎక్కువ ఉంటుంది. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే ఫ్రెండ్స్ తోటి విహారయాత్రలు చేస్తారు. అయితే విహారయాత్రలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. తొందరపడి కాకుండా నిదానంగా వెళ్ళడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిలో లేకపోయినా మధ్యస్థ స్థాయిలో మటుకు బాగుంటుంది. మునుపటి కంటే ఈ వారం వీరికి బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సినిమా, కళారంగాల వారికి అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. ఏం చేసినా వెనక్కి వెళ్తుంది. పేరు ప్రఖ్యాతులు తక్కువగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఈ వారం అంతగా లేవని చెప్పవచ్చు. అయితే కష్టపడండి. ఈ కష్టం తగిన ప్రతిఫలం మటుకి ముందు ఉంటుంది. ఏదైనా సరే భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార పరంగా రొటేషన్స్ పర్వాలేదనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏదైనా సరే ఈ వారం బాగుంటుంది. అయితే వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. రొటేషన్స్ ఎలా ఉన్నా వ్యాపార పరంగా బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. మొత్తం మీద వ్యాపార పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బాగుంది. సాఫ్ట్వేర్ రంగం బాగుంది. అలాగే బొటిక్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. చిరుధాన్య వ్యాపారస్తులకి బాగుంటుంది. కూరగాయలకి, టిఫిన్ సెంటర్స్కి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అంటే ప్రతి ఒక్కరికి వారి వారి బిజినెస్లో ఏదో విధంగా, ఈ బిజినెస్ అని చెప్పలేం కానీ ప్రతిలో ఏదో విధంగా లాభం మటుకి ఈ వారం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులో మంచి మార్పు ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి కూడా. విదేశంలో ఉంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే పిల్లల అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే జీవితం అంతా పిల్లల కోసమే మీరు శ్రమిస్తారు కాబట్టి వారి ఉన్నతికి మీరు ఎంతో దోహదపడతారు. పిల్లలే సర్వస్వం అనుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీరు ఒకరు. ముఖ్యంగా పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అవి మనం చెప్పలేము కూడా. కాబట్టి అవన్నీ మీకు ఎప్పుడో ఒక రోజు అందరికీ అర్థమవుతుంది. మీ పని మీరు చేసుకుపోండి. అంతా పరమేశ్వర అనుగ్రహంతో మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, ముఖ్యంగా గైనికి సంబంధించిన ఇబ్బంది పెడతాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం,
అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయడం ముఖ్యం. ఎందుకంటే భాగ్యంలో కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఎక్కువ చేయండి. కుజుడికి సంబంధించినవి జపాలు కానీ దానాలు కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం బాగుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి పెద్దగా ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. అయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, చదువుపరంగా కావచ్చు. ఏదో విధంగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. దానికోసం సుబ్రహ్మణ్య ధ్యానం ఎక్కువ చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ సుబ్రహ్మణ్య పాశుపత రూపు కానీ మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహానికి ముందు జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఎరుపు ఒత్తులు మంగళవారం నాడు వెలిగించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఎన్ని పేరు ప్రఖ్యాతలు లభించినా, ఎన్ని ఉన్నా అవసరానికి ధనం కానీ చేతికి అందదు. వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. చూసే వాళ్ళకి వీరికి ఏంటి మంచి వ్యాపారం చేస్తున్నారు, బాగుంది అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అయితే వ్యాపారాన్ని వ్యాపారం కింద చేయండి. ఎందుకంటే ఇంట్లో డబ్బులు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం చేసినట్లయితే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలిసి వస్తాయి. అనుకోని విధంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అవి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధించింది, భూమికి సంబంధించిన ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో అవి కొంత వాయిదా పడే విషయంగా గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద దృష్టి సారించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మీకున్న తెలివితేటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఏది చేసినా పొట్టకూటి కోసమే. న్యాయంగా వెళ్ళాలి, ధర్మంగా ఉండాలి అనే మీ భావన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. ఒకరిని మోసం చేసి పైకి రావాలన్న ఆలోచన మీకు ఏ రోజు ఉండదు. కావాలంటే 10 రూపాయలు మనం పెట్టాలి కానీ తీసుకోవాలని ఉన్న ఆలోచన రాదు. కష్టపడాలి, రూపాయి సంపాదించాలన్న భావన ఉంటుంది. అదేవిధంగా మీరు సంపాదిస్తారు కూడా. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి, ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతోటి సాయంత్రం సంధ్యవేళలో వెలిగించండి. అమ్మవారి కటాక్షం, అయ్యవారి ఆశీస్సులు రెండూ కలుగుతాయి. మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం సంధ్యా సమయంలో 6-7 మధ్యలో ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు, అన్ని రాష్ట్రాల వారు చేయొచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది లక్ష్మీనారాయణ స్వరూపం. సాయంత్రం పూట 6-7 మధ్యలో ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపం పెట్టి 108 సార్లు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని ఒక జపం చేయండి. దానివల్ల అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి కూడా. ఏదైనా మన సంకల్ప సిద్ధిరస్తు అన్నాం. మనం ఏదైతే కోరుకుంటామో పరమేశ్వరుడు అదే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ చిన్న రెమెడీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మనం చేసేది భగవంతుడి కోసమే, ఆశీస్సుల కోసమే. కాబట్టి చేసినా తప్పు లేదు. ప్రతి రాశి వారు అందరూ సరే ఓం నమో నారాయణ ఒత్తులతోటి ఈ మార్గశిర మాసంలో శుక్రవారం నాడు సాయంత్రం 6-7 మధ్యలో దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో.
One stop for all puja needs. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు, యథావిధిగానే ఉంటుంది. వ్యాపారం అటు ముందుకు వెళ్ళక ఇటు వెనక్కి వెళ్ళక మధ్యస్థానంగా ఉంటుంది, యథావిధిగానే నడుస్తుంది. ఇబ్బంది లేని వాతావరణం అయితే ఉంటుంది. కాబట్టి వ్యాపార అభివృద్ధి చేసే వాళ్ళకి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంచెం ఆగి వెళ్ళడం అనేది చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని ఉన్నట్లుగానే నడిపించండి, తద్వారా మంచి ఫలితాలే ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల ఏ పని చేసినా కొంచెం నిదానంగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, తద్వారా మంచి ఫలితాలని సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటే మీరు ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలన్నా ఒక ఆలోచన శక్తితోటి ముందుకెళ్తారు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకరి మాట కాకుండా మీకు మీరుగా ఆలోచించి ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చెప్పుకోదగిన స్థాయిలు ఏమీ ఉండవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇల్లు నిర్మాణం కోసం లేదా సొంత ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం నెరవేరుతుంది. లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఈ వారం వీళ్ళకు ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ వారంలో శుక్రవారం నాడు సాయంత్రం సంధ్య వేళలో 6-7 మధ్యలో ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. మార్గశిర మాసంలో ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు సాయంత్రం పూట 6-7 మధ్యలో లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులు రెండు కలిపి దీపారాధన చేయండి. ఎందుకంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎంతో మనకు ముఖ్యం. కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణని ఎంతగా ఆరాధిస్తే అంత మేలు జరుగుతుంది. సాయంత్రం పూట కుదిరితే లక్ష్మీ అష్టోత్తరం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం పఠించండి. కుబేర కుంకుమతో లేదా ఆరావెల్ కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దానివల్ల ఏదైతే కోరుకుంటారో ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ, అన్ని రాశుల వారు, ఈ మకర రాశి వారు ఒక్కరే కాకుండా ప్రతి రాశి వారు ప్రతి రోజు చేయొచ్చు. లేదా ముఖ్యంగా మంగళవారం, ఆదివారం నాడు సాయంత్రం సంధ్య వేళలో 6-7 మధ్యలో ఈ లక్ష్మీనారాయణ ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. అష్టమూలిక తైలం లేదా నెయ్యితోటి దీపం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారి అనుగ్రహం, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టుగా ఏదైతే కోరుకుంటారో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఆశీర్వదిస్తాడని మన నమ్మకం. అంతే. ఇది చిన్న రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ చేసి చూడండి. అలా దండం పెట్టుకొని ఆ పరమేశ్వర ధ్యానం, ఆ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే వీసా, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుంటుంది. ఇండియాలో మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి, అప్లై చేసిన వాళ్ళకి, ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళకి మంచి సీటు లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వైద్య వృత్తి పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, మెకానికల్ పరంగా ఈ 3 రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కాబట్టి ధైర్యంగా మీ పని మీరు చేసుకోండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఏ ఆటంకాలు ఉండవు. అయితే వ్యాపార పరంగా మటుకి చిన్న చిన్న నష్టాలు వచ్చే సూచన కనిపిస్తోంది. మానసిక వేదన ఎక్కువ అవుతుంది. అది ఏ విధంగానూ మనం చెప్పలేము. అది ఆ పిల్లల వల్ల కావచ్చు, జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, లేదా పార్ట్నర్షిప్ వల్ల కావచ్చు. కాబట్టి వ్యాపారంలో మీకు మీరుగా చూసుకోవడం మంచిది. ఈ వారం నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను. వ్యాపార పరంగా 1-2 సార్లు చూసుకోకున్నట్లయితే నష్టం కానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం గోచరిస్తుంది. మిగతా విషయాలు అన్నీ బాగానే ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా అన్నీ బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే నష్టం అనేది ఎక్కడ ఎటు నుంచి ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగిన విషయం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది.
అయితే ఉద్యోగ ప్రయత్నంలో లోటు లేకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ని నమ్మి మోసపోవద్దు. జీవిత భాగస్వామితో ఏదైనా చర్చించుకుని వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా అన్నీ బాగానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే గ్రీన్ కార్డు విషయంలో, వీసా విషయంలో, హెచ్ఎంవి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవి లేట్ కావచ్చు, లేదంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం బ్యాక్ రన్ రావచ్చు. కాబట్టి డాక్యుమెంటేషన్ సబ్మిషన్ విషయంలో మటుకి జాగ్రత్త వహించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకున్నంత స్థాయిలో ఏది ఉండదు. ఏదైనా అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. భాగస్వామితో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు చేతికి వస్తుంది కానీ కనబడదు. ఎలా ఖర్చు అయిందో మనకు తెలియదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అందరినీ నమ్మి మోసపోకండి. ఎవరు మనవారు, ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఏది ఏమైనా సరే కర్మానుసారైనా ఉంటుంది. మీ కర్మకి మీరే బాధ్యులు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి తెలిసి తెలియక ఒకరు నిర్ణయించడం కూడా తప్పే. ఎవరో చెప్పారని చెప్పేసి ఏమీ తెలియకుండా నిర్ణయించడం జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి వాటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, అలాగే బొటిక్స్ నడిపే వారికి, ఫ్యాషన్ జ్యువెలరీ వారికి, సినిమా కళారంగం వారికి, ఆడిట్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో సంబంధం కుదిరింది, కుదరలేదు, సంబంధం వచ్చింది, చేతి దాకా వచ్చి మళ్ళీ జారిపోవడం, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చిపోవడం, వాళ్ళు నచ్చితే మనకు నచ్చకపోవడం అంటూ ఉంటుంది. కాబట్టి ఎంత బాధపడ్డా సరే సంబంధం కుదరలేదన్న మనోవేదన కుదురుతుంది. కాకపోతే ఈ వారం మంచి సంబంధం మట్టుకి కుదురుతుంది. మీరు అనుకున్నది, కోరుకున్న సంబంధం అయితే ఈ వారం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతాన వ్యవహారాలపై ఈ వారం బాగుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్తని వినగలుగుతారు. ఏది ఏమైనా ఈ రాశివారు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు సాయంత్రం పూట ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పచ్చు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో మేలు చేస్తాయి. వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ధనలాభం సూచిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీరు కోరుకున్నవి లభిస్తాయి. వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటాయి. అలాగే ధనయోగం కూడా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తున్న వీళ్ళకి శని వ్యయంలో వక్రస్థితి నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చారు. ఉన్నంతలో ఉన్నంత కొంత మంచి ఫలితాన్నే ఇవ్వగలుగుతారు. శని స్తోత్రం ఎక్కువగా పండించినట్లయితే వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఏమైనా ఉంటే ఈ వారం ముందుకు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఇల్లు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. కొనాలన్నప్పుడు కష్టంగా ఉంటుంది, అమ్మాలన్నప్పుడు కష్టంగానే ఉంటుంది. కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారంలో బాగుందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఏలినాడు శని ప్రభావం వల్ల కొన్ని అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఇవాళ అవ్వాల్సింది వచ్చే వారం అవుతుంది, వచ్చే వారం అవ్వాల్సింది 10 రోజుల తర్వాత అవుతుంది. కానీ పని అయితే పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా, కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. కానీ మీకు అలా కాదు, 100కి 100% కష్టపడాల్సిందే. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మీ తెలివితేటలు అమోఘం. తెలివితేటల వల్ల అందరినీ ఆకర్షించుకోగలుగుతారు.
నలుగురిలోనూ పేరు పెక్కెత్తలుచుకోగలుగుతారు. ఇటు బంధువర్గంలో కావచ్చు, అటు మిత్రవర్గంలో కావచ్చు, అటు వ్యాపార వర్గంలో కావచ్చు, అందరితో కలిసి మీకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. నలుగురితో పాటు నారాయణ, నలుగురితో పాటు మనం ఎప్పుడు ఉండాలి అన్న భావంతో మీరు ఉంటారు. అదే మీకు మేలు చేస్తుంది కూడా. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అయితే మనసు స్థిమితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి, లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. లేకపోతే వీసా విషయంలో, డాక్యుమెంట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఈ వారం చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతక పొంతన అనేది తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. అంటే పూర్వం మనకి జాతకాలను చూడలేదు, వివాహాలు చేస్తారు, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఒకరి మీద ఇద్దరు జాబులు చేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరి అర్థం చేసుకోకపోవడం రెండూ ఉన్నాయి. కాబట్టి వివాహానికి ముందు జాతక పరిశీలన చేసుకుని గ్రహమైత్రి బాగుంది, లగ్నాలు బాగున్నాయి, మిత్రలగ్నాలు బాగున్నాయి, ఓకే చేస్తే ఇబ్బందికరంగా ఉండదు, బాగుంటుంది అనే కాలమానం ప్రకారంగా ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్ తగ్గట్టుగా వ్యవహరించాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే తెలిసిన వాళ్ళకి జాతకం చూపించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహం ఎందుకు అవడం లేదో చూసుకుని ఒకసారి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఏదైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి సాయంత్రం 6-7 మధ్యలో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తరం చేయండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం కొంత బాగుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో స్థలం అమ్మాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీద ప్రథమార్థం కంటే మధ్యలో మంచి ఫలితాలు సంప్రాప్తించగలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.